నిన్న రెండు ప్రధానమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి, మంత్రి లోకేష్ గారి సమక్షంలోనే ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు మంత్రి నారాయణ మీద ఫైర్ అయ్యారు. కార్పొరేషన్ స్కూలా కార్పొరేట్ స్కూలా అని చెప్పి నిలదీశారు. అది వారి వంశీకులు అభివృద్ధి చేసిన పాఠశాల. దాన్ని కొన్ని కారణాల వల్ల మూతపడి తిరిగి ఓపెన్ చేస్తే దానికి కార్పొరేట్ స్కూల్ అని ఎలా పెడతారని చెప్పేసి గట్టిగానే నిలదీశారు. ఇది కాక ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం నాగేంద్ర గారు. అండ్ అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో డిబేట్ స్టార్ట్ చేసే ముందు అసలు నిన్న నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు ఒకసారి చూద్దాం. మంత్రి లోకేష్ సమక్షంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం మాట్లాడారు? సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు. అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది. కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితిలో లేడు. కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణం చేశారు. మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో నారాయణ గారు కూడా ఆయన ఎంతో శ్రమపడి ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన మాటని తను నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేశారు. దానిలో అధికారులు ఇటువంటి పొరపాట్లు చేస్తే దాన్ని ఎవరైనా మరొకరు కూడా దీన్ని ప్రస్తావన చేసేటువంటి అవకాశం ఉంది. ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో. ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో వేళ్ళూనికిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారు తెలుసుకోవాలి. ఇక్కడ మామూలు మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి, జడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి. వాటి బాగోగులు చూడాల్సిన వాళ్ళు మీరే. మీతోటి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొట్టమొదట మన రాష్ట్రంలో గుంటూరు నుంచి నెల్లూరుకి తరలిన తర్వాత ఇక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థకే ప్రాధాన్యత వచ్చింది. మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది. రైట్, చూసాం కదా తాతంశెట్టి నాగేంద్ర గారు. కార్పొరేషన్ స్కూలా కార్పొరేట్ స్కూలా? ఎందుకంటే వెంకటగిరి రాజా గారి పేరిట ఏర్పాటైన స్కూల్, ఎంతోమంది దాతలు, ఫిలాంథ్రపిస్టులు వాళ్ళు డెవలప్ చేసిన స్కూల్ని ఇవాళ కార్పొరేట్ కబ్జా పెట్టడం ఏంటని ఒక మంత్రి మరొక మంత్రిని ఇంకొక మంత్రి సమక్షంలో నిలదీశారు. సో ఇది అవాంఛనీయ పరిణామాలని ఇక మీదటైనా మనం అడ్డుకోవాలి. అంటే ఇప్పటికి దీనిని మరి కంటిన్యూ చేయొచ్చని ఆయన భావన నాకైతే తెలియదు. ఇక మీదట అన్నారు భవిష్యత్తులో. ఇప్పటికి దీని యాక్సెప్టెన్స్, దీనిపైన కూడా ఆయన యాక్సెప్టెన్స్ ఉందా, ఉన్నట్టు అనుకోవాలా, లేనట్టు అనుకోవాలా? నాగేంద్ర గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సరే, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకు కానీ నాకు కానీ ఎవరికైనా తెలుసు. అంటే నెల్లూరు పట్టణంలో దిగుతానే ఎక్కడ అంటే ఒక బ్రాండ్ అడ్రస్ చెప్తే విఆర్సి దగ్గర ఉండాలనుకుంటారు. అంటే అంత ప్రసిద్ధి చెందినటువంటి పాఠశాల అదంటే విఆర్సి సెంటర్ అంటే వెంకటగిరి రాజా ఆ స్కూల్ను ఉద్దేశించి అక్కడే. తర్వాత కాలక్రమేణా అక్కడ కాలేజ్ వచ్చింది, హై స్కూల్ వచ్చినాయి, అన్నీ వచ్చాయి. బట్ డిగ్రీస్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. బట్ ఆ విఆర్ హై స్కూల్ దగ్గర ఉన్నాను, విఆర్సి దగ్గర అన్న అంటే ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, అంటే అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు నిజంగా 100% నిజంగా సార్ మనం ఎవరైనా చెప్పాల్సింది ఏంటంటే, ఇటువంటి కార్పొరేట్ కల్చర్, ఇప్పుడు చైతన్య, నారాయణ, కోర, అంటే మనం కోచింగ్ సెంటర్ల నుంచి మన ఏజ్కు మనం అక్కడ కోచింగ్ ఎంసెట్ రాసి కోచ్కు మా ఏజ్ కంటే ఒక 50 years ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అక్కడ హర్నాథ్ రెడ్డి, కోరానో, నారాయణనో కోచింగ్లకి వెళ్ళి అక్కడ ఉండి ట్రైనింగ్లు చేసిన వాళ్ళు. మరి అటువంటి కార్పొరేట్ విద్య రాకముందు నుంచి కూడా
ఒక సామాన్యుడికి విద్య అందించే విషయంలో ముందుకొచ్చి ఆ ముందుకొచ్చిన వాళ్ళల్లో మీరు అన్నట్టు ఇందాక చాలా మంది సంఘ సేవకులు ఫిలాంథ్రపిస్టులు అందరూ ఉన్నారు. మరి ఇటువంటప్పుడు బై 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 ఛాన్స్ ఆయన మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. దీనికి కార్పొరేషన్ అనే పేరు ఎందుకు పెడతారు అంటే ఈ కార్పొరేట్ గొడవ వద్దు, దీన్ని ఒక మధ్య తరగతి పేద ప్రజలు మన అందరికీ ఉపయోగపడేటటువంటి పాఠశాలగానే ఉంచండి అనేది ఆయన నిర్ణయం. అలా అని ఆయన ఓపెన్ గా ఆ విషయాన్ని చెప్పాడే కానీ అక్కడ మళ్ళీ ఇంకో మాట అన్నాడు సార్, ఈ స్కూలు ఈ రివైవ్ కావడానికి అత్యంత శ్రద్ధ తీసుకొని దీన్ని ఇది ఉండాలి, ఇది ఎంతో ప్రాచీనం చెందింది, ఎంతో మందికి ఈ విధంగా నాయకులను ఇక్కడి నుంచి విద్యావంతులను తయారు చేసినటువంటి ఈ స్కూల్ ఉండాలి అని చెప్పి ఆయన గట్టిగా కొట్లాడిన వ్యక్తి కూడా నారాయణ గారే అని చెప్పి ఆయన అక్కడ ఉటంకించడం జరిగింది. అంటే ఇప్పుడు భిన్న కోణాలు ఏంటంటే దాంట్లో గతంలో ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ ట్రస్టీ దానికి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. గత ప్రభుత్వం ఆ చైర్మన్ నుంచి అంటే దాని చైర్మన్ కంటే ఉండడం ఏం లేదు, దానికి హ్యాపీగా సొంత డబ్బులైనా పెట్టి 10 రూపాయలు దాని బాగోగులు చూడటమే. అంటే అటువంటి దానికి కూడా పెత్తనం లేకుండా వాళ్ళు తీసేశారు గత ప్రభుత్వం అని చెప్పి కక్ష కట్టి. అలాంటిది మేమందరం మా కుటుంబం కానీ మేము కానీ ఆ పాఠశాల ఉన్నతికి ఎంతో అభివృద్ధి చేసిన వాళ్ళము. దట్టు అది వెంకటగిరి రాజా గారి నుంచి ఆయన పేరుతో ఉన్నటువంటిది అది అని ఆయన తెలియజేశారు. బట్ అది ఇక్కడ ఎందుకు తెలియజేశారు ఇంకో మంత్రి అంటే మీకు కాంట్రాస్ట్ గా చెప్పాలంటే అక్కడ ఉన్నది లోకేష్ అనే ఆయన విద్యాశాఖ. అంటే వీటి మూడింటికి ఏంటంటే విద్యాశాఖ మంత్రి విద్యాశాఖలో ఉన్నటువంటి మెళుకులను నేను లోకేష్ గారు చెప్తారు మొన్న కూడా, నేను ఎందుకు విద్యాశాఖ తీసుకున్నాను, చాలా మంది నన్ను విద్యాశాఖ తీసుకునేటప్పుడు ఎందుకు దాంట్లో యూనియన్లు ఉంటాయి, టీచర్స్ ఉంటాయి, బంధులు ఉంటాయి, స్ట్రైకులు ఉంటాయి, వద్దు అంటే లేదు, నేను 100% నాకు మన 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 విద్య రేటు విద్య శాతం పెరగాలి అంటే సామాన్య ప్రజలకు కూడా అద్భుతమైన విద్యను అందించే స్థితిలో నేను ముందుకు తీసుకెళ్తాను, ఈ ఛాలెంజ్ని నేను తీసుకుంటాను, నన్ను విమర్శించినా పర్లేదు, కార్మికులు ఎదుర్కొన్నా పర్లేదు అని చెప్పి నేను చెప్పి తీసుకున్నాను అని చెప్పి ఆయన మరి తెలియజేస్తారు. మనందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ హై స్కూల్కు సంబంధించినటువంటి సంఘటన సార్ అది. దానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు, అంటే ఒకరు నారాయణ గారు కావచ్చు, ఇంకొక ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా నెల్లూరులో చదువుకున్న వాళ్ళు, స్థానికులు, గత నెల్లూరు విద్యా చరిత్ర అన్నిటికీ తెలిసిన వాళ్ళు. ఆయన ఏమంటున్నాడంటే మీరు మళ్ళీ దీన్ని రివైలు పెట్టుకోవాలనుకోవడం చాలా మంచి నిర్ణయం, మీ ప్రయత్నానికి అభినందనం, కానీ మీ వృత్తి ప్రవృత్తిలో వెనకల కార్పొరేట్ ఉంది కాబట్టి అటువంటి స్థితికి అంటే వాస్తవంగా సార్ అటువంటి స్థితికి తీసుకెళ్లకుండా అందుకు అందుబాటులో ఉండాలి అని చెప్పి ఒక సద్భావ వాతావరణంలో అక్కడ అంటే దీన్ని మనం కాంట్రాస్ట్ గా చూసి విమర్శించుకో లేదు వాళ్ళన్నారు వీళ్ళన్నారని కాదు. మంత్రి నారాయణ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు, హీ మేడ్ ఇట్ వెరీ కేటగిరికల్లీ, ఇది కార్పొరేట్ స్కూల్ కాదు, కార్పొరేషన్ స్కూల్ కాదు, ఇది అంటే కార్పొరేషన్ స్కూల్ అంటే వెంకటగిరి రాజా వారి పేరుతో పెట్టిన ప్రభుత్వ పాఠశాల కానీ ఇది నడవాలి, దీన్ని కార్పొరేట్ కబ్జాలోకి తీసుకెళ్ళమాకండి అని ఓపెన్ అప్పీల్ చేశాడు ఆయన. ఎందుకంటే నారాయణ గారికి బోల్డంతా ఆయన విస్తృతి పెద్దది కదా విద్యా సంస్థల విస్తృతి. ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ లేదా కార్పొరేట్ కమిషనర్ గారు చెప్పాలి నాకు అంటే ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు ఏది ఆ కమిషనర్ కి 100% టేబుల్ స్పూన్ కదా సార్, టేబుల్ మీద ఉంటుంది కదా సార్. మరి మీ పరిధిలోకి ఏ విధమైనటువంటిది రాకుండా ప్రోటోకాల్ పాటించలేదండి కమిషనర్, ప్రోటోకాల్ పాటించలేదు. హీ నీడ్స్ టు ఇన్ఫార్మ్ ది మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. ఆయన స్థానికుడు, రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారి కన్నా సీనియరు, స్థానికుడు, లర్న్డ్ మ్యాన్, అందరూ గౌరవించే వ్యక్తి, పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే వ్యక్తి, అందరితోటి మంచి. అలాంటి మినిస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం అనే ప్రోటోకాల్ని కమిషనర్ ఎట్లా కన్వీనియంట్గా మిస్ అయ్యారండి? అంటే ఇంకో విషయం ఏంటంటే సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను అనేది వాళ్ళ కుటుంబం ఇటువంటి విషయాలు స్కూల్స్ కానీ అట్లా నెల్లూరుకు సంబంధించి ఒక విషయాలు ఏదైనా ముందుకు రావడంలో వీళ్ళ సోదరులు కానీ అంతకుముందున్న వాళ్ళ పెద్దవాళ్ళు కానీ ఖచ్చితంగా
అక్కడ చేసే దాంట్లో వాళ్ళ పాళ్ళు లేదా వాళ్ళ వంతు కూడా ఉంటుంది అనేది మనందరికీ జగమెరిగిన సత్యమే. బట్ ఆ కమిషనర్ గారు అది మరి దేని వల్ల జరిగిందో నాకు తెలియదు, కానీ ఆయనైతే చాలా జెంటిల్ గా, చాలా హంబుల్ గా, చాలా క్లియర్ గా అప్పీల్ చేశారు. మరి ఇది నారాయణ గారు కూడా చాలా చాలా హోందాగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి విషయాలను మళ్ళీ దీన్ని కార్పొరేట్లకి తీసుకుపోవద్దు అని చెప్పి సున్నితంగా ఆయన ఉన్న విషయాలు ఒకసారి మనం డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అయ్యారు.